దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. అపోస్తలుడైన పౌలు సంఘాలకు పత్రికలు రాశారు. ఆ పత్రికలను మనము ధ్యానించుకుంటూ వస్తున్నాం. ఆ క్రమంలోనే ఈరోజు తీతుకు రాసిన పత్రికను మనం ధ్యానిద్దాం. దానికి ముందు ఆత్మ నడిపింపు కోసం ప్రార్థిద్దాం. పరిశుద్ధుడా, నీకే స్తోత్రాలు, నీకే వందనాలు ప్రభువా. ఆయన తీతుకు రాసిన పత్రికను ధ్యానించుండగా ప్రభువా, నీ ఆత్మశక్తి ఇచ్చి నడిపించినట్టుగా వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి, చక్కగా విభాగించి చెప్పడానికి జ్ఞానాన్ని నాకు దయచేయండి ప్రభువా. నీ పరిశుద్ధాత్మతోనూ తండ్రి, నీ పరిశుద్ధాత్మ బలంతో నింపి నడిపించిన ఆయన వాక్యంలోని సారాన్ని గ్రహించి వాక్యానుసారంగా జీవించే కృప, ఇటు భాగ్యము, ధన్యతను మా అందరికీ దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తాం తండ్రి, ఆమేన్. తీతుకు రాసిన పత్రికను మనము ధ్యానించబోతున్నాం. అసలు ఎవరు ఈ తీతు? హూ ఈజ్ టైటస్? ఎవరు ఈ తీతు అంటే మనం ఏం చెప్పచ్చు? అలాగే ఎప్పటి నుండి ఈ తీతు పరిచర్యలో ఉన్నారు? అపోస్తలుడైన పౌలుకి ఆయన సేవా పరిచర్యలో చాలామంది శిష్యులు ఉన్నారు. ఆ శిష్యులలో ఒకడు తీతు. పౌలు గారు నా నిజమైన కుమారుడు అని చెప్పి అనిన వారిలో తిమోతి, అలాగే తిమోతితో పాటు తీతు కూడా ఉన్నారు. నా నిజమైన కుమారుడు అని చెప్పి తీతును గురించి చెప్పడం జరిగింది. తీతు పత్రికను ఎప్పుడు రాశారు? ఆ పత్రికను ఎవరు తీసుకువెళ్ళి ఇస్తారు? అలాగే ఈ పత్రికలో ఉన్న ప్రధాన అంశాలు ఏంటి అని చెప్పి మనం ధ్యానించడానికి ముందు తీతు గురించి కొన్ని విషయాలు మనము తెలుసుకోవాలి. ఆ తీతు గురించి విషయాలు మనం నేర్చుకున్నప్పుడు, తెలుసుకున్నప్పుడు, పత్రికను చదివినప్పుడు బహు సులభంగా మనకు ఆ పత్రిక మనకు అర్థమవుతుంది. కనుక ముందుగా తీతు ఎవరు? తీతు ప్రస్తావన మొదటిసారి ఎప్పుడు వచ్చింది? తీతుని గురించిన ఆ ప్రస్తావనలో పౌలు గారు ఏం చెప్తున్నారు? ఇవన్నీ మనము నేర్చుకుందాం. అపోస్తలుడైన పౌలు మొదటి మిషనరీ జర్నీ చేసినప్పుడు, ఆ మొదటి మిషనరీ జర్నీలో మొదటి సువార్త ప్రయాణం అనంతరం అంత్యోకయ సంఘంలో ఒక సమస్య వస్తుంది. ఆ సమస్య ఏంటి అంటే శరీర సంబంధమైన ఒక వివాదం, సున్నితికి సంబంధించిన ఒక వివాదం. ఆ రోజు అంత్యోకయ సంఘంలో పౌలు గారు అలాగే బర్నబా గారు మొదటి ప్రయాణం అనంతరం వారు వచ్చిన తర్వాత వారిలో కొందరు యూదులు ఈ వివాదాన్ని లేవనెత్తారు. మీరు సున్నితి పొందాలి. సున్నితి అనగా శరీర సంబంధమైన క్రియ. మీరు ఈ శరీర సంబంధమైన క్రియ చేస్తేనే క్రీస్తుకు మీరు దాసులు కాగలరు, లేకపోతే మీరు దాసులు కాలేరు అని చెప్పి అబద్ధ బోధ ఆ రోజు సంఘంలో ప్రవేశించింది. క్రీస్తుని విశ్వసించి నేను ఆత్మగా ఎవరైతే క్రీస్తు వారు విశ్వాసము చేతనే నమ్మకం చేతనే మీరు ఆయన కుమారులు అని అనబడతారని చెప్పి దేవుడి వాక్యం చెప్తుంది. వీరంటారు మీరు శరీర క్రియలు చేస్తేనే మీరు దేవుడి కుమారులు అనబడతారని చెప్పి యూదులు అబద్ధ బోధ ఆ రోజు సంఘంలో గలిబిలిని సృష్టించింది. ఆ సమస్య కాస్త తీవ్రమైంది. పౌలు గారు, బర్నబా గారు మొదటి ప్రయాణం, సువార్త ప్రయాణం చేసి అంత్యోకయకు వచ్చినప్పుడు, ఈ సమస్య వచ్చినప్పుడు పౌలు గారితో బర్నబా గారితో మరికొందరు సహోదరులు అంత్యోకయ నుంచి యెరూషలేముకు వస్తారు. కారణం ఏంటంటే యెరూషలేములో ఆ రోజు అపోస్తలులను పిలువబడిన యేసుక్రీస్తు 12 మంది శిష్యులు ఆది సంఘంగా పిలువబడిన వారు అధ్యక్షులు గనక సంఘ స్థాపకులు సంఘ ప్రారంభికులు వాళ్లే కాబట్టి
ఈ సమస్యను వారి దగ్గరికి తీసుకెళ్దాం, వాళ్ళు పరిష్కరిస్తారని చెప్పి పౌలు గారు, బర్నబా గారు, వారితో పాటు మరికొందరు సహోదరులు అంతియోకాయ నుంచి యెరూషలేముకు వస్తారు. యెరూషలేము వచ్చిన తర్వాత ఆ సమస్యను వారు పరిష్కరించినట్టు మనము చూస్తాం. అలా కొందరు సహోదరులు ఆ యెరూషలేముకు వచ్చారని చెప్పుకున్నాం కదా. వారిలో ఒకరే ఈ తీతు. రండి, అపోస్తుల కార్యాలు 15వ అధ్యాయంలో మొదటి వచనం మనం చూద్దాం. ఈ మాట, కొందరు యూదాయి నుండి వచ్చి మీరు మోషే, అంటే ఎక్కడి నుంచి, యూదాయి నుంచి వచ్చేసి ఎక్కడికి వచ్చారు, అంతియోకాకి వచ్చి, మోషే నియమించిన ఆచారం చొప్పున సున్నతి పొందితేనే గాని రక్షణ పొందలేరని సహోదరులకు బోధించిరి. పౌలునకును బర్నబాకును వారితో విశేష వాదమును తర్కమును కలిగినప్పుడు ఈ అంశము విషయమై పౌలును బర్నబాయు తమలో మరికొందరును యెరూషలేమునకు అపోస్తుల యొద్దకును పెద్దల యొద్దకును వెళ్ళవలనని సహోదరులు నిశ్చయించిరి. కాబట్టి వారు సంఘము వలన సాగనంపబడి, సంఘము చేత ఇప్పుడు వీరు ఎక్కడికి వచ్చేసారంట, అంతియోకాయ నుంచి యెరూషలేముకు వచ్చారు. అక్కడ సమస్య పరిష్కారం అయిపోయింది. సున్నతి పొందడం వల్ల కానీ సున్నతి పొందలేకపోవడం వల్ల కానీ ఏమీ లేదు. కానీ యేసుక్రీస్తును విశ్వసించడం ద్వారానే మనకు హృదయ సున్నతి అవుతుంది. హృదయాన్ని మార్చుకోవడం వల్లే, నమ్మకం విశ్వాసం అనేది క్రీస్తు మీద ఉంచుకోవడం వల్లే మీరు రక్షించబడతారు, కానీ శరీర క్రియల వల్ల కాదు అని చెప్పి ఆ రోజు సంఘంలో ఉన్న పెద్దలు వారికి చెప్పడం జరిగింది. అప్పుడు ఇప్పుడు ఇక్కడ తీతు వచ్చినట్టుగా మనకి ఈ 15 అధ్యాయంలో లేదు కదా. కానీ గలతీలు రాసిన పత్రికలో తీతు కూడా ఇక్కడికి వచ్చినట్టుగా మనం చూస్తాం. ఒక్కసారి రండి, గలతీలు రాసిన పత్రిక, మొదటి నుంచి. అటు పిమ్మట 14 సంవత్సరములైన తరువాత నేను తీతును వెంటబెట్టుకొని బర్నబాతో కూడా యెరూషలేమునకు తిరిగి వెళ్ళి తిని, దైవదర్శన ప్రకారమే వెళ్ళి తిని, మరియు నా ప్రయాసము వ్యర్థమైపోయిందేమో అని నేను అన్యజనుల్లో ప్రకటించుచున్న సువార్తను వారికి ప్రత్యేకముగా ఎన్నికైన వారికి విశదపరిచితిని. అయినను నాతో కూడా నున్న తీతు గ్రీకు దేశస్థుడైనను అతడు సున్నతి పొందుటకు బలవంత పెట్టబడలేదు. తీతు గ్రీకు దేశస్థుడు అనగా అన్యుడిగా ఉన్నాడు. అన్యుడిగా ఉన్నప్పుడు వీరు ఎక్కడికి వెళ్ళారంటే పౌలు గారు మొదటి జర్నీ అనంతరం 14 సంవత్సరాల తర్వాత తీతుని వెంట పెట్టుకుని బర్నబాతో యెరూషలేముకు వెళ్ళి తిని, దైవదర్శనం ప్రకారం వెళ్ళి తిని, నా ప్రయాసం వ్యర్థమైపోయినేమో అని నేను అన్యజనుల్లో ప్రకటించున్న సువార్తను వారికి ప్రత్యేకంగా ఎన్నికైన వారికి విశదపరిచితిని. అప్పుడు వారు ఏం చెప్పారంటే, సున్నతి పొందాలి అని చెప్పి నాతో ఉన్న తీతును బలవంత పెట్టలేదయ్యా, మీరెందుకు, గలతీలో ఉన్న సంఘస్థులారా మీరెందుకు, ఎవరో కొందరు పనికిమాలిన వాళ్ళు లేదా పని పాట లేని వాళ్ళు, యూదులు మత పిచ్చతో లేదా మతాన్ని ఉద్ధరించాలి అని చెప్పి వాళ్ళు దుర్బోధనలను చేస్తున్నప్పుడు మీరెందుకయ్యా మీ మనసులు పాడు చేసుకుంటారు? గలతీయులారా మీరెందుకు నాయనా మీరు ఆ తప్పుడు బోధను లేదా శరీర క్రియలను వారే వద్దని చెప్పారు కదా. యెరూషలేములో ఉన్న పెద్దలే, క్రీస్తు శిష్యులే వారే చెప్పారు కదా, వారే బలవంత పెట్టలేదు కదా తీతును. ఇప్పుడు మీరెందుకయ్యా వారు చెప్పిన వాటిని విని మీరెందుకు గలిబిలికి లోడైపోతారని చెప్పి గలతీ సంఘస్థుల్ని, గలతీలో ఉన్న ఈ సంఘాన్ని పౌలు గారు చెప్తారు, ఈ సంఘాన్ని చెప్తారు, మీరెందుకు ఇలాగా యూదులు వచ్చి మీరు ఎవరో ఏదో కొన్ని మాటలు చెప్పారని చెప్పి చేయించుకోవాలి, సున్నతి చెయ్యాలి అని చెప్పి మీరు చెప్పారని మీరెందుకు మీరు కలవరపడతారు అని చెప్పి వారికి చెప్పడం, వారిని సరిచేయడం జరుగుతుంది. మనం ఇదే వచనాలను ఇక్కడ చూస్తాం. తీతు గ్రీకు దేశస్థుడైనను అతడు సున్నతి పొందుటకు బలవంత పెట్టబడలేదు. మనలను దాసులుగా చేసుకున్న వాళ్ళని యేసుక్రీస్తు వలన మనకు కలిగిన మన స్వాతంత్రమును ఎగుచూచుటకు రహస్యముగా
తేబడి దొంగతనముగా ప్రవేశించిన కపట సహోదరుల వలన జరిగినది. ఏంటండి, సంఘంలోకి కపట సహోదరులు వస్తారా అంటే వస్తారు. అదిగో ఆ రోజు గలిబిలి బోధ, ఆ రోజు గలిబిలి సంఘంలో చోటు చేసుకుంది. కారణం, వస్తారు, ఉన్నదాన్ని చెడిపేస్తారు, లేని దాన్ని చెప్తారు, అటు ఇటు చేసి మొత్తానికి గలిబిలి చేసేస్తారు. అందుకే పౌలు అంటాడు కదా, కొందరు కలిపి చెరిపినట్లుగా మేము అలా చెరపలేదు, మేము వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగానే ప్రకటిస్తున్నామని చెప్పి పౌలు గారు చెప్తారు. అలాగే ఈ పత్రికను పౌలు గారు ఈ పత్రికను ఎప్పుడు రాస్తారు అంటే, తీతుకు రాసిన పత్రికను సుమారు క్రీస్తు శకం 65-66 మధ్యకాలంలో ఈ పత్రికను పౌలు గారు రాస్తారు. అంతే కదా. అంటే ఈ పత్రికను ఎప్పుడు రాశారు అని అంటే, తీతుకు రాసిన పత్రిక ఎప్పుడు రాశారు అంటే, మొదటి చెర అనంతరం రెండవ చెరకు ముందు. అంటే మొదటి చెర అనంతరం ఆయన స్పెయిన్ ద్వారా అలాగా మాసిదోనియాకు వెళ్ళిపోయి మాసిదోనియా కొన్నాళ్ళు ఉంటారు. మాసిదోనియాలో ఉన్న సమయంలోనే ఆయన 2 ఉత్తరాలు రాశారన్నట్టుగా మనం చెప్పుకున్నాం కదా. తిమోతికి రాసిన మొదటి పత్రిక, అలాగే తీతుకు రాసిన పత్రిక. ఆయన అక్కడ ఉన్న సమయంలోనే ఈ పత్రికను, తీతుకు రాసిన పత్రికను మొదటి చెర అనంతరం రెండో చెరకు ముందు, ఆయన అరెస్ట్ అయిపోతారని చెప్పుకున్నాం కదా. రెండోసారి కూడా పౌలు గారు అరెస్ట్ అవుతారు. అప్పుడు అరెస్ట్ అయిన తర్వాత రాసిన పత్రికే తిమోతికి రాసిన రెండో పత్రికని మనం మాట్లాడుకున్నాం కదా మొన్న. అదే ఆ తిమోతికి రాసిన పత్రికని మాట్లాడుకున్నాం కదా. అయితే ఆయన మొదటి చెర అనంతరం రాసిన పత్రికయే ఈ తీతుకు రాసిన తీతుకే ఎందుకు రాశారు అంటే, దానికి ఒక కారణం ఉంది. అసలు ఆ తీతుకే ఈ విషయం ఎందుకు చెప్పాలని అనుకుంటే దానికి ఒక కారణం ఉంది. కారణం ఏంటి అంటే, తీతుకే ఎందుకు పర్సనల్గా అంటే, చివరి దినాల్లో అంటే ఆయన రెండవసారి కూడా అరెస్ట్ అవుతాడు. అప్పుడు ఆయనకి నమ్మకం లేదు, ఇంకా నేను తిరిగి వస్తానని ఆయనకి నమ్మకం లేదు. కానీ చెరలో ఉన్న సమయంలోనే 2 సార్లు చెర అనంతరం రాయాలి అనుకుంటే పర్సనల్గా ఒక లెటర్ రాస్తాడు. రాయాలి అనుకున్న లెటర్స్లో తిమోతికి ఒకటి రాస్తాడు, తీతుకు రాస్తాడు. కారణం, వీళ్ళు పౌలుకి ఎంతో నమ్మకమైన వాళ్ళండి. పౌలు పరిచర్యలు ఎంతో నమ్మకస్తులు అని చెప్పి మనము చెప్పుకోవచ్చు. మనం తీతు గురించి కొన్ని విషయాలు క్షుణ్ణంగా తెలుసుకోవాలి. కారణం ఏంటి అంటే, తీతుకు ఈ ఉత్తరం రాస్తున్న కారణము, గతంలో పౌలు గారు తీతుకు ఒక బాధ్యతను అప్పచెప్పారు. అది ఏంటి అంటే, మనము అపోస్తలులకు రాసిన కొరింథీయులకు రాసిన రెండో పత్రికను మనం చూసినట్లయితే అది మనకు తెలుస్తుంది. ఈ పత్రిక ఎప్పుడు రాశారు అంటే, క్రీస్తు శకము 65-66 మధ్యలో రాసుండొచ్చు. అయితే ఈ పత్రికను ఎవరితో ఇచ్చి పంపిస్తున్నారు అని అంటే, ఇదే పత్రికలో మనకి కనబడుతుంది. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం. ధర్మశాస్త్ర వేది అయిన జానాను అపోలోను శీఘ్రముగా సాగనంపుము, వారికి ఏమీ తక్కువ లేకుండా చూడుము. ధర్మశాస్త్రి వేది అయిన జానాను అంటే, ఈ పత్రికను తీసుకువెళ్ళి ఇచ్చిన వారు జానాను, అపోలోను అనే వారు ద్వారా పౌలు గారు ఈ పత్రికను వారి చేతికి ఇచ్చి తీతుకు దగ్గరకు పంపిస్తున్నారు అని మనం అర్థం చేసుకోవచ్చు. సాగనంపము అంటే అక్కడ ఉంటేనే కదా త్వరగా సాగనంపడం. ఈ పత్రికను వాళ్ళు చదివించుకున్న తర్వాత వెంటనే వాళ్ళు మళ్ళీ రిటర్న్ పంపించే నా దగ్గరికి అని చెప్తాడు. ఈ తీతు గురించి మనం క్షుణ్ణంగా తెలుసుకోవాలి అని అంటే, గతంలో ఆయన చేసిన పరిచర్య మనకు తెలియాలి. పౌలు గారు 3వ మిషనరీ జర్నీలో ఎక్కువ కాలం ఎఫెస్లో ఉంటారు. ఎఫెస్లో ఉన్న సమయంలో ఆయనకి ఒక విషయం తెలుస్తుంది. ఎఫెస్లో ఉన్న సమయంలోనే కొరింథీలో కొన్ని సమస్యలు వచ్చాయి అని చెప్పి, మన కొరింథీ పత్రికలో కొరింథీ పత్రిక మొదటి పత్రిక మనం ధ్యానించినప్పుడు మనం చెప్పుకున్నాం కదా. పౌలు గారు ఎఫెసు పట్టణంలో ఉంటున్న సమయంలో క్లోయో ఇంటి వారి వల్ల పౌలు గారికి ఆ విషయం తెలుస్తుంది. కొరింథీలో సమస్యలు, వివాదాలు ఉన్నాయి అని చెప్పి
క్లోయ ఇంటి వారి వాళ్ళ పౌలుకి తెలిసినప్పుడు పౌలు గారు మొదటి కొరింథీయులకు రాసిన పత్రికను రాసి పంపిస్తారు. కానీ అక్కడ పరిస్థితులు ఏమీ కూడా చక్కబడలేదు. కారణం ఏంటి అంటే, ఒకడేమో నేను అపోలో వాడినని, ఒకడేమో నేను కేఫా వాడినని, మరొకడేమో నేను పౌలు వాడినని, మరొకడేమో నేను క్రీస్తు వాడినని చెప్పి సంఘంలో గ్రూపిజం స్టార్ట్ అయిపోయి సంఘంలో ఎవరికి వారు ఇష్టానుసారంగా ఉండటం. అదే సమయంలో పౌలు గారి మీద ఒకడు విరోధంగా లేచి పౌలు గారినే సంఘ స్థాపకుడినే వ్యతిరేకించటం, సంఘ స్థాపకుడిని పౌలు గారిని వ్యతిరేకించటం. అలాగే సున్నితికి సంబంధించిన విషయాల్లో కూడా వారు గలిబిల్లో ఉన్నప్పుడు పౌలు గారు మొదటి ఉత్తరం రాస్తారు సరిచేద్దామని. అయితే ఉత్తరము అది మొదటి కొరింథీయులకు రాసిన పత్రికను రాసిన తరువాత కూడా వారిలో ఏ మార్పు లేదు. సమస్యలు ఇంకా సమస్యల్లాగానే ఉన్నాయి. ఆ సమస్యలు ఇంకా ఏమీ చక్కబడలేదు. కారణం వాళ్ళు మార్పు చెందలేదు, మార్పు రాలేదు. అటువంటి సమయంలో పౌలు గారు ఎఫెసులో ఉన్న సమయంలోనే సడన్గా ఒకసారి కొరింథీని విజిట్ చేస్తారు. విజిట్ చేసినప్పుడు పౌలు గారిని వాళ్ళు సరిగ్గా పౌలు గారు చెప్పేదానికి వాళ్ళు సరిగ్గా రెస్పాండ్ అవ్వలేదు. పౌలు గారు చెప్తున్న మాటలకు వారు రెస్పాండ్ అవ్వలేదు. సో పౌలు గారిని వారు గౌరవించలేదు. పౌలు గారు అక్కడి నుంచి వారికి చెప్పవలసింది చెప్పి మళ్ళీ బ్యాక్ వచ్చేస్తారు. వచ్చేసిన తర్వాత పౌలు గారికి ఇంకా వేదన, ఆ తపన అలాగే ఉండిపోయింది. వారు ఎలా ఉన్నారో, సంఘం ఎలా ఉందో, నేను ఇంతగా నేను పడిన కష్టం వ్యర్థమైపోయినేమో అని చెప్పి పౌలు గారి యొక్క మనోవేదన. అటువంటి సమయంలోనే పౌలు గారికి గుర్తొచ్చాడు. పౌలు గారికి ఒక వ్యక్తి జ్ఞాపకం వచ్చాడు. ఆయనే తీతును పంపిద్దాం. కొరింథు సంఘాన్ని పంపిద్దాం. తీతు అయితేనే చక్కగా అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని చక్కగా సాల్వ్ చేయగలడు. తీతు మీద నాకు నమ్మకం ఉంది. తీతును కొరింథు పట్టణాన్ని పంపిద్దామని చెప్పి పౌలు గారు ఎఫెసులో ఉన్న సమయంలో తీతును కొరింథు సంఘానికి పంపిస్తాడు. రండి ఆ విషయాన్ని చూద్దాం. కొరింథీయులకు రాసిన పత్రిక, కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక కొరింథీకి పంపిస్తాడు. కొరింథీకి పంపించిన తర్వాత కొరింథీలో నువ్వు ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఈ ప్రాబ్లమ్స్ అన్ని నీకు తెలుసు కదా, ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, ఈ ప్రాబ్లమ్స్ అన్నిటిని నువ్వు చక్కబెట్టు. అక్కడున్న గ్రూపిజాన్ని కానీ, అక్కడున్న గలిబిలి బోధ కానీ, సున్నితికి సంబంధించిన విషయాలు కానీ నువ్వు సరిచేయనైనా అని చెప్పి తీతుకు చెప్పి పౌలు గారు ఎఫెసు నుండి తీతును పంపిస్తారు. పంపిస్తూ నేను త్రోయికి వెళ్తాను, తీతు నువ్వు త్రోయిలో వచ్చిన నాకు కలువు అని చెప్పి పంపిస్తాడు. నేను త్రోయిలో నీ కోసం వెయిట్ చేస్తా ఉంటాను, నువ్వు అక్కడ సంఘాన్ని సెట్ చేసి నువ్వు మళ్ళీ ఇలా వచ్చే నా దగ్గరికి త్రోయిలో కలుసుకుని త్రోయికి వచ్చే అని చెప్పి నేను ఎఫెస్ నుంచి త్రోయికి వెళ్తానని చెప్పి పౌలు గారు తీతుకు చెప్పి తీతును పంపిస్తారు. తీతు గారు కొరింథీకి వెళ్తారు. అక్కడ సంఘ పరిచర్య చేస్తూ ఉంటారు. అక్కడ సంఘాన్ని క్రమబద్ధీకరించే సమయంలో తీతు రావడానికి తీతు రావడానికి కొంచెం లేట్ అవుతుంది. అదే సమయాన్ని అదే విషయాన్ని ఇక్కడ ప్రస్తావిస్తారు. ఎవరు అంటే పౌలు గారు. క్రీస్తు సువార్త ప్రకటించుటకు నేను త్రోయకు వచ్చినప్పుడు, కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయం 12వ వచనంలో ఏముందంటే, క్రీస్తు సువార్త ప్రకటించుటకు నేను త్రోయకు వచ్చినప్పుడు ప్రభునందు నాకు మంచి సమయము ప్రాప్తించి ఉండగా సహోదరుడైన తీతు నాకు కనబడినందున నా మనసులో నెమ్మది లేక వారి యొద్ద సెలవు పుచ్చుకొని అక్కడ నుండి మాసిదోనియాకు బయలుదేరి తిని అన్నాడు. అక్కడి నుంచి నేను మాసిదోనియా, అక్కడ పౌలు వస్తాడు, పౌలు గారు అక్కడ ఉన్న సమయంలో తీతు వస్తాడు, తీతు కోసం చూస్తూ ఉన్నాడు. అక్కడ ఎందుకంటే అక్కడ కొరింథీయులో ఉన్న సమస్య, అక్కడ ఏం చేశారో, మాట చెప్తే వాళ్ళు వింటారో వినరో, తీతుని ఎలా రిసీవ్ చేసుకున్నారో, తీతు అక్కడ ఏం చేస్తున్నాడో, వెళ్ళి చాలా రోజులైంది ఇంకా రాలేదు అని చెప్పి ఒక పక్క తీతు కోసం ఎదురు చూస్తున్న పౌలు అయితే మనసులో నెమ్మలేదు. ఎందుకు కారణం ఏంటంటే ఆ రోజు ఇప్పుడున్న కమ్యూనికేషన్ ఏది లేదు కదా.
ఒక పోస్టల్ డిపార్ట్మెంట్ కానీ లేదా ఒక ఒక సెల్ ఫోన్ కానీ ఏదీ లేదు. ఒక మనిషి పంపించి ఆ మనిషి ద్వారానే సమాచారాన్ని తెలుసుకునేవారు కనుక పౌలు గారికి అక్కడ నెమ్మది లేకపోయింది. అక్కడ ఏమైపోయాడో, తీతు ఏమైపోయాడో, తీతుని వారు ఎలా రిసీవ్ చేసుకుంటున్నారో, నేను వెళ్ళినప్పుడే నన్నే సరిగ్గా రిసీవ్ చేసుకోలేదు, నా మాట ఏం లేదు. ఇంకా తీతు విషయానికి వస్తే తీతును అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారో ఏంటో అని చెప్పి తనలో తాను మదన పడిపోతున్నాడండి. నిజంగా సంఘం అంటే ఒక సేవకుడికి సంఘం మీద ఇంత 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 కన్సర్న్గా ఉంటాడా ఒక సేవకుడు అంటే? ఉన్నాడు. అపోస్తలుడైన పౌలు సంఘ కాపరిగా తన బాధ్యతను ఎంత చక్కగా నిర్వర్తిస్తున్నాడంటే, ప్రభువుని యేసుక్రీస్తు కూడా అంటాడు కదా, నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి తన ప్రాణం పెట్టుటకు కూడా సిద్ధపడతాడు. జీతగాడు ప్రాణం పెట్టలేడు. ఎందుకంటే గొర్రెలు వాడేవి కాదు కదా. గొర్రెలు వాడి జీతం కోసం వచ్చాడు, వాడు ఆ జీతం డబ్బులు తీసుకోవడానికే వాడు అక్కడ ఉంటాడు తప్ప. అయితే కాపరి అయితే గొర్రెల్ని ప్రేమిస్తాడు, ఆ గొర్రెలను పచ్చిక దగ్గర నడిపిస్తాడు, పోషిస్తాడు, వాటి కోసం ప్రాణం పెడతాడు. అది కాపరి. పౌలు కూడా ఒక కాపరిలా, పౌలు గారిలో కూడా ఒక క్రీస్తు కనిపిస్తాడు. కారణం వారి గురించి ఈ సంఘం గురించి ప్రతి సంఘం ఎక్కడెక్కడైతే పౌలు గారు పరిచర్య చేశారో అక్కడక్కడికి ఆ మనుషుల్ని పంపించి వారు ఎలా ఉన్నారు, వారు బాగున్నారా, వారు యోగక్షేమాలు కనుక్కునేవాడేనండి ఈ పౌలు గారు. నిజమైన అద్భుతమైన సేవకుడు అండి. నిజంగా దైవ సేవకుడు ఉండవలసిన లక్షణాలండి. గొప్ప యోధుడండి పౌలు గారి గురించి చెప్పాలంటే ఎన్నో అద్భుతమైన సంగతులు ఉన్నాయి. అయితే ఈలోపు తీతు త్రోయికి రారు. అయితే ఈ సమయంలో అక్కడి నుంచి ఆయన నెమ్మదిలేక మాసిదోనికి వెళ్ళిపోతారు. ఇదే విషయాన్ని మనం ఎక్కడ చూస్తామంటే 7వ అధ్యాయము 5వ వచనం, కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 5వ వచనం. మేము మాసిదోనియాకు వచ్చినప్పుడును మా శరీరమును ఎంత మాత్రం విశ్రాంతి పొందలేదు. ఎటుపోయినను మాకు శ్రమయే కలిగెను, వెలుపట పోరాటము, లోపల భయములు ఉండెను. అయినను దీనులను ఆదరించు దేవుడు తీతు రాక వలన మమ్మను ఆదరించెను. పౌలును ఆదరించిన తీతు అద్భుతమైన సేవకుడు అండి. తీతు కూడా అద్భుతమైన సేవకుడు. అంటే ఇప్పుడు ఎలా అంటే, ఒక సేవకుని దగ్గర ఒక శిష్యుడు ఉన్నాడు అనుకోండి, ఇప్పుడు ఈ రోజుల్లో ఒక సేవకుని దగ్గర, ఒక పాస్టర్ దగ్గర ఒక సహోదరుడిగా ఉన్నాడు అనుకోండి. ఆ సహోదరుడు పాస్టర్ గారికి ఏం చేయాలంటే టెన్షన్ పెట్టేవాడిగా ఉండాలంటారా, టెన్షన్ పెట్టిన వాడిగా ఉండాలంట. అతని వల్ల ఎటువంటి సమస్య రానివాడిగా అతను ఉండాలి. తీతు అటువంటి వాడే. సమస్య రాకపోవడమే కాకుండా ఆదరించాడండి. తీతు రాక వల్ల సంతోషపడిపోయాడంటండి ఎవరో పౌలు గారు. కారణం మనం కూడా మన